డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఈ వెహికల్ పార్కింగ్ లో కానీ సెల్లార్ లో కానీ లేకపోతే రోడ్డు మీద కానీ పార్క్ చేసినప్పుడు నార్మల్ గా ఈ రోజుల్లో నీళ్లు మునిగిపోతుంది. ఇలా మునిగిన వెహికల్ ఏం చేస్తాం అనేది మీకు డీటెయిల్స్ చెప్తాను. అయితే ఇందులో మునగటంలో కూడా ఇంతవరకు మునిగిన ఒక వెహికల్, ఇంతవరకు మునిగిన వెహికల్ రెండు డిఫరెన్స్ ఉంటుంది. ఇంతవరకు మునిగిన వెహికల్ డ్యామేజ్ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఇంతవరకు మునిగిన వెహికల్ డ్యామేజ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అది ఏంటనే డీటెయిల్స్ చూపిస్తాం. ఈ వెహికల్ ఈ 4 సీట్లు మొత్తం బయట తీసేసి, కార్పెట్ కూడా బయట తీసేసి, మఫ్లర్స్ ఇవన్నీ బయట తీసేసి, షాంపూ పెట్టి పూర్తిగా వాషింగ్ చేసేసి కొద్దిగా హైజీనిక్ ఉండేటట్టు సర్వీసింగ్ చేసి దాన్ని డ్రై చేయాలి. పూర్తిగా 1 డే 2 డే ఎండలో బాగా డ్రై చేసిన తర్వాత, ఆరిపోయిన తర్వాత ముందు ఈ ఫ్లోరింగ్ మొత్తం ప్రిపరేషన్ చేస్తున్నాం. ఈ ఫ్లోరింగ్ లో కూడా ఎక్కడెక్కడ మడ్, డస్ట్, బురద ఇవి ఉన్నాయో అన్ని తీసేసి మొత్తం క్లీన్ చేసేసి దీన్ని కూడా డ్రై చేసేసి, ఈ డాష్ బోర్డు ఈ ఏరియా మొత్తం బ్రష్ పెట్టి క్లీన్ చేసేసి, మొత్తం క్లీన్ అయిపోయినాక ఈ కార్పెట్ డ్రై అయిపోయింది. ఈ కార్పెట్ ని, సీట్ ని మొత్తం మళ్ళీ ఫిక్స్ చేస్తాం. ఈ విధంగా ఈ కార్పెట్ డ్రై అయిన కార్పెట్ ని మళ్ళీ రీఫిక్సింగ్ చేస్తున్నాం. దాని పొజిషన్ ప్రకారం, దాని షేప్ ప్రకారం కరెక్ట్గా కూర్చునేటట్టు సెట్ చేయాలి. సెట్ చేసేసి దీన్ని ఫిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఈ యాక్సెసరీస్, ఈ డోర్ ప్యాడ్స్, ఈ గ్రోమెట్స్, ఈ కవర్లు, ఫినిషింగ్స్ అన్ని క్లీన్ చేసినాం. ఇవన్నీ కనపడే ఈ వస్తువులన్నీ ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఫిక్స్ అయితే అన్ని ఫిక్సింగ్ చేస్తున్నాం. ఇవన్నీ ఫిట్టింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఇంతవరకే మేము చూపిస్తున్నాం. ఫిట్టింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ పొజిషన్ తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు. ఈ కార్లో మొత్తం ఫిట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సీట్ మ్యాటింగ్, కార్పెట్, ఈ ఫిట్టింగ్స్, గ్లాడింగ్స్ అన్నీ ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కనబడుతుంది. కానీ ఇందులో ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. ఏ విధంగా కంప్లీట్ కాలేదంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సీట్ కవర్ల మీద, ఈ వెల్వెట్ డోర్ ప్యాడ్ క్లాతింగ్ మీద, ఈ సీట్ కవర్స్ మీద కొంచెం బాగా మచ్చలు వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ మచ్చలు ఏంటంటే ఈ నీళ్లు బాగా స్ప్రెడ్ అయిపోయి ఆ బురద, మట్టి అవన్నీ కొట్టుకొని ఈ సీట్ కవర్స్ బాగా డ్యామేజ్ అయినాయి. ఫంగస్ ఫార్మేషన్ కూడా అయినాయి. అయితే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దీన్ని టోటల్గా టెఫ్లాన్ కోటింగ్ పంపిస్తున్నట్టు. టెఫ్లాన్ కోటింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్ ఇంటర్నల్ కనబడే ఈ 4 డోర్ ప్యాడ్లు, ఈ 4 సీట్లు, రూఫ్ లైనింగు, కింద మ్యాటింగు అంతా షాంపూ పెట్టి క్లీన్ చేస్తారు. షాంపూ పెట్టి క్లీన్ చేసేసి 1కి 2 సార్లు 3 సార్లు క్లీన్ చేయడం వల్ల ఆ మొత్తం డస్ట్, ఆ డర్ట్ మరకలు అవన్నీ వెళ్ళిపోతాయి. అయిపోయిన తర్వాత దాన్ని వ్యాక్యూమ్ క్లీన్ పెట్టి క్లీన్ చేసేసి డ్రై చేస్తారు. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న ఆ ఫంగస్ ఫార్మేషను, ఓడర్ స్మెల్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. మీకు హైజీనిక్గా లోపల ఫ్రెష్గా మీకు ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు లోపల మొత్తం వెట్ అయిపోద్ది. వాళ్ళు 8 అవర్స్ నుంచి 10 అవర్స్ దాకా తీసుకుంటారు. ఈ లోపల చేయడాన్ని ఇంటీరియర్ క్లీనింగ్ అంటారు. ఈ ఇంటీరియర్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్టీరియర్ క్లీనింగ్కి వస్తుంది. ఎక్స్టీరియర్ క్లీనింగ్ అంటే మొత్తం వెహికల్ మీద ఇదంతా టోటల్గా ఒకసారి వాష్ చేస్తారు. అండర్నీత్ బాడీ కూడా వాష్ చేసిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసేసి, ఈ సర్ఫేస్ చూడండి, సర్ఫేస్ రఫ్ కూడా అయింది. రఫ్ అయితే ఫినిష్ సరిగ్గా లేదు, గ్లాసీ ఫినిష్ లేదు. దీనికి ఆ టెఫ్లాన్ పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ని మొత్తం వెహికల్కి ఒక లేయర్ లాగా పెట్టేసి ఒక ½ అన్ అవర్ వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన దాన్ని రబ్బింగ్ పాలిషింగ్ చేస్తారు. ఆ విధంగా 1 లేయరు, 2 లేయర్లు, 3 లేయర్లు వేసుకుంటా మొత్తం ఫినిష్ చేసిన తర్వాత పైన డస్టీ లేయర్ ఉన్న కారుకున్న పెయింటింగ్ మొత్తం రిమూవ్ అయిపోద్ది. లోపల ఫ్రెష్ లేయర్ ఎక్స్పోజ్ అవుతుంది. ఆ ఫ్రెష్ లేయర్ని
మళ్ళీ వీళ్ళు రబ్బింగ్ పాలిషింగ్ చేసేసి గ్లాసీ ఫినిష్ వచ్చేటట్టు మొత్తం రబ్బింగ్ పాలిషింగ్ చేస్తారు. దీన్నే టెఫ్లాన్ కోటింగ్ అంటారు. మెయిన్గా ఈ టెఫ్లాన్ కోటింగ్ ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి నార్మల్గా అన్ని కార్లు చేయించుకోవడం మంచిది. అలా చేయించుకుంటే లోపల ఉన్న ఆర్డర్ స్మెల్ లేకపోతే బ్యాడ్ స్మెల్ ఏమున్నా కూడా మీకు వెళ్ళిపోతాయి. ఈ ప్రాసెస్లో ఈ గ్లాసీ ఫినిష్ వచ్చే వరకు టెఫ్లాన్ కోటింగ్ చేయడం వల్ల మీకు కొత్త లుక్ వస్తుంది. కారు కూడా పెయింట్ కూడా మళ్ళీ మీకు షైనింగ్ పెరిగినట్టు అనిపిస్తుంది. ఇది చేయించుకోవడం కంపల్సరీ. ఈ మునిగిన వెహికల్కి అయితే కంపల్సరీ ఇది చేయించాలి. ఇది చేయిస్తేనే ఆ లుక్ వస్తుంది. దీన్ని ఆ టెఫ్లాన్ కోటింగ్ కోసం పంపిస్తున్నాం. అది పంపించి వచ్చిన తర్వాత దీన్ని రోడ్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని పర్ఫెక్ట్ కండిషన్ ఉందో చూసుకొని దీన్ని అన్నీ కరెక్ట్గా ఉంటే కస్టమర్కి డెలివరీ చేస్తాం ఈ కారు. ఓకే, థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఇది ఏ విధంగా ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అయితే ఈ కార్ అనేది ఈ రోజుల్లో మనందరికీ ఒక ఇంపార్టెంట్ వస్తువు అయిపోయింది. మనతో పాటు ఉండే వస్తువు. సెల్ ఫోన్ ఒకటి, కార్ ఒకటి. ఇంత ఇంపార్టెంట్ అయిన కార్ గురించి కొంచెం అవగాహన ఉంచుకోవాల్సిన అవసరం మీకు ఎంతకైనా ఉంది. అందుకోసమే మీకు అవగాహన ఉండడానికే ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇది నచ్చినట్టయితే మీరు నా సర్వీసెస్ కావాలనుకుంటే మా వర్క్షాప్కి రావచ్చు, లేకపోతే మీరు నాకు కాల్ చేసి కూడా రావచ్చు. ఏ కంపెనీ తయారు చేసిన కార్ అయినా మల్టీ బ్రాండ్ కారు, అది ఏ బ్రాండ్, మారుతి కానీ టాటా కానీ ఎనీ కార్, ఆల్ టైప్స్ ఆఫ్ మెకానికల్ రిపేర్స్, యాక్సిడెంట్ రిపేర్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఏ సర్వీస్, డెంటింగ్, పెయింటింగ్, వాషింగ్, టెఫ్లాన్ కోటింగ్, అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సర్వీసెస్ కోసం మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నా సర్వీసెస్ పొందవచ్చు. సిటీకి దగ్గర దగ్గర 15-20 కిలోమీటర్ల వరకు మేము మా సర్వీసెస్ ఇస్తాం. థ్యాంక్ యూ.